ఎర్రకోట ప్రధానమంత్రి ఆ కోట మీద నుంచి ప్రసంగిస్తారు ఎవరు ప్రధాని అయినా సరే. అదే సందర్భంలో అది ఆగస్టు 15కి, జనవరి 26కి రాష్ట్రపతి అక్కడి నుంచి ప్రసంగిస్తారు. ఇది మనకున్నటువంటి తెలుసు. ఎర్రకోట గురించి అప్పుడు టీవీలో చూస్తాం. బట్ ఆ ఎర్రకోట దగ్గరే గౌరీశంకర్ మందిర్ ఉంటది. అక్కడ విపరీతమైన జనాభా తాకిడి ఉంటుంది. అదే సందర్భంలో ఆ ఎర్రకోట సందర్శకులు వేలల్లో ఉంటారు నిత్యం. ఆ లోపల ఒక బజార్ ఉంటది. ఏదైతే ముత్యాల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి నగలు, గిల్టు నగలు ఇవన్నీ అమ్మేటటువంటి, అది చూడడానికి బోల్డ్ అంత మంది వస్తుంటారు. అది విపరీతమైనటువంటి సందడి ఉంటుంది. ఎర్రకోటకి నిరంతరం వేలాది మంది వస్తుంటారు. ఇప్పుడు ఈ పేలుడు కూడా జరిగింది. అందుకే అక్కడ అనేక మంది ఉంటారు కాబట్టి, ఒకటి దేశానికి తలమానికం, దేశం తల లాంటిది ఎర్రకోట. అక్కడే విధ్వంసం సృష్టించడం ఒక ఎత్తు. రెండవది అక్కడ ఈ ఉన్మాదానికి పాల్పడడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం ఇంకొక ఎత్తు. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం ఎర్రకోటని 3 రోజుల పాటు మూసివేశారు. నిన్నటి నుంచి నవంబర్ 13 దాకా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. పేలుడుగట్ట మీద దర్యాప్తుకి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఎప్పుడు తెరుస్తామో చెప్తామంటున్నారు.